పశ్చిమాసియాలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. రష్యాతో చేతులు కలిపి గల్ఫ్ రీజియన్లో ఇరాన్ సరికొత్త గేమ్ స్టార్ట్ చేసింది. అమెరికా గుండెల్లో రైలు పరిగెత్తించడానికి రష్యాతో చేతులు కలిపింది. తన బలహీనమైన వాయుసేనను బలోపేతం చేసుకునేందుకు రష్యా నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ సుఖోయ్ 35 ఫైటర్ జెట్లను తెహ్రాన్ రంగంలోకి దించుతోంది. తొలి విడతగా 20 ఫైటర్ జెట్లను డెలివరీకి సిద్ధమయ్యాయి. ఆ మేరకు ఇరాన్ పైలట్లకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. ఇరాన్లోని హ్యాంగర్లలో కూడా అవసరమైన మార్పులు చేశారు. ఒకప్పుడు అమెరికా జెట్లను వాడిన ఇరాన్ ఇప్పుడు రష్యా వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? అసలు ఈ సుఖోయ్ 35 ఫైటర్ పవర్ ఏంటి? Su-35 వస్తే ఇరాన్ ఎయిర్ పవర్లో మార్పు వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇరాన్కు సూపర్ ఫైటర్లను రష్యా ఇస్తోందా? సుఖోయ్ 35తో ఇరాన్ ఏం చేయబోతోంది? వాయుసేన లోపాల్ని ఇరాన్ అధిగమిస్తుందా? ఇరాన్ యుద్ధంలో అగ్రదేశాన్ని వణికించింది. నిజానికి గల్ఫ్ కంట్రీ వద్ద సరైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఏం లేవు. వైమానిక దళం కూడా చాలా బలహీనమైంది. ఎప్పుడూ పాతతరం యుద్ధ విమానాలు ఆ దేశం వద్దున్నాయి. సాంప్రదాయ యుద్ధ పరికరాలు, బడ్జెట్ పరంగా అగ్రదేశం అమెరికాకు తిరుగులేదు. అమెరికాతో పోలిస్తే ఇరాన్ బచ్చా. కానీ అసమాన యుద్ధతంత్రంలో మాత్రం సూపర్ పవర్ కంట్రీకి గట్టి సవాల్ని ఇరాన్ విసరగలిగింది. అసమాన యుద్ధతంత్రం అంటే ఏమిటి? శత్రు సైన్యానికి చిక్కకుండా ఆకస్మిక దాడులు చేయడం, మాటు వేసి తిప్పి కొట్టడాన్ని అసమాన యుద్ధతంత్రంగా పిలుస్తూ ఉంటారు. ఈ తంత్రంలో డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులను టెహ్రాన్ సమర్థవంతంగా ఉపయోగించింది. అయితే శత్రువులపై అలల తరంగాల వలె వైమానిక దాడులు చేయగల సామర్థ్యం ఇరాన్కుంది. కానీ సొంత ఎయిర్ ఫోర్స్, ఎయిర్ డిఫెన్స్ రంగాల్లో లోపాలున్నాయనే విషయం ఇరాన్కు తెలుసు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను అడ్డుకోవడంలో ఇరాన్ విఫలమైంది. అందుకు కారణం ఆ దేశ వైమానిక దళం ఒక పెద్ద సమస్యతో కొట్టుమిట్టాడమే. ఇరాన్ వాయుసేన వద్ద ఉన్న విమానాల సంఖ్య చాలా తక్కువ. పైగా అవి అత్యంత పాతబడిపోవడంతో శత్రువులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే ఇప్పుడు ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి ఇరాన్ యత్నిస్తోంది. 2023లో రష్యా నుంచి సుఖోయ్ 35 యుద్ధ విమానాల కొనుగోలుకు ఇరాన్ ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు? తాజా నివేదికల ప్రకారం చూస్తే తొలి విడతగా 20 జెట్ల డెలివరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగిలిన 28 విమానాలు ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమవుతాయని మాస్కో తెలిపింది. ఇరాన్ ఇప్పటికే తన ఫైటర్ పైలట్లకు సిమ్యులేటర్లపై శిక్షణ ఇస్తోంది. ఇరాన్లో Su-35 ఫైటర్లను మోహరించేందుకు వీలుగా హ్యాంగర్లలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. మరోవైపు రష్యా వీటికి సంబంధించిన పరికరాలను, ఆయుధాలను ఇప్పటికే సరఫరా చేసింది. ముఖ్యంగా Su-35 కోసం 300కు పైగా క్షిపణులను ఇరాన్కు అందజేసింది. అసలు ఈ యుద్ధ విమానం ప్రత్యేకత ఏమిటి? ఇరాన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని Su-35 ఎలా బలోపేతం చేస్తుంది? సుఖోయ్ 35 అనేది 4++ జనరేషన్కు చెందిన అత్యంత అధునాతన యుద్ధ విమానం. రష్యాకు చెందిన దిగ్గజ Su-27 యుద్ధ విమానం ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశారు. 2 ఇంజన్లు కలిగినటువంటి ఈ ఫైటర్ జెట్లో అత్యాధునిక రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని 30 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయగలదు. Su-35 యుద్ధ విమానం పరిధి 1600 కిలోమీటర్లు. ఇది గగనతలం నుంచి గగనతలంలోకి, అలాగే గగనతలం నుంచి భూతలానికి క్షిపణులను ప్రయోగించగలదు. ఈ యుద్ధ విమానం రణరంగంలో ఇప్పటికే తన సత్తా చాటుకుంది. శత్రువుల భారీ ఎలక్ట్రానిక్ జామింగ్లను తట్టుకోవడం, ఆకాశంలో ఎదురయ్యే శత్రు విమానాలను ధ్వంసం చేయడంలో Su-35 ఫైటర్కు మించింది లేదు. సుదూర లక్ష్యాలపై సుఖోయ్ 35 పిన్ పాయింట్తో క్షిపణులను ప్రయోగించగలదు. క్లిష్టమైన అవసరాల కోసమే రష్యా ఈ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సుఖోయ్ 35 కేవలం విశాలమైన రన్వేలపైనే కాదు, చిన్నవైన గరుకైన తాత్కాలిక ఎయిర్ స్ట్రిప్స్ నుంచి కూడా సులువుగా దూసుకెళ్లగలదు. ఇరాన్ ఈ విమానాన్ని ఎంచుకోవడానికి ఇదే అత్యంత కీలకమైన కారణం. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా నుంచి కొనుగోలు చేసిన F-4, F-14 వంటి కాలం చెల్లిన యుద్ధ విమానాలపైనే ఇరాన్ ఇన్నాళ్లు ఆధారపడింది. అయితే దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయుధ నిషేధాలు, ఆంక్షల కారణంగా ఇరాన్ తిరిగి అమెరికా జెట్లను కొనుగోలు చేయలేకపోయింది. అమెరికాతో పూర్తిస్థాయి వైరం ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు పూర్తిగా రష్యాతో చేతులు కలిపింది. టెహ్రాన్, మాస్కో మధ్య బంధం ఇప్పుడు కేవలం ఇవ్వడం, పుచ్చుకోవడం అనే వ్యాపార భాగస్వామ్యం మాత్రమే కాదు. డ్రోన్లు, క్షిపణుల నుంచి మొదలై ఇప్పుడు యుద్ధ విమానాల వరకు ఇరు దేశాల బంధం మరింత బలపడుతోంది. మొదటి విడత Su-35 జెట్ల తయారీ పూర్తి కావడం చూస్తుంటే తన మిత్ర దేశానికి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని మాస్కో గట్టిగా నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు ఇరాన్ సరిహద్దుల్లో మోహరించడానికి సిద్ధమవుతున్న వేళ
ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయుధ నిషేధాలు, ఆర్థిక ఆంక్షలు దశాబ్దాల తరబడి కొనసాగవచ్చు, కానీ ఒక దేశాన్ని ప్రపంచం నుంచి పూర్తిగా ఒంటరి చేయడం సాధ్యం కాదు. పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలే దేశాల మధ్య సరికొత్త కూటములను సృష్టిస్తాయి. వాటిని అడ్డుకోవడం పూర్తిస్థాయి యుద్ధాలకు కూడా సాధ్యం కాదు.